మటన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా ఇదే బౌల్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్. దీంట్లోకి మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకుందాం. अदरक लहसुन का पेस्ट, మటన్ని 10 నిమిషాల పాటు నూనెలో చక్కగా వేయించాక పర్ఫెక్ట్గా ఉడకడం కోసం దీంట్లోనే మనం వాటర్ యాడ్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేసి మటన్ ఉడికేంత వరకు దీన్ని ఇట్లాగే పొయ్యి మీద పెడతాం. మినిట్స్ 40 మినిట్స్ వరకు బాగా ఏదైతే మనం వాటర్ యాడ్ చేసామో దాంట్లో పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది మీట్ని ఆ స్టాక్ని వేరు చేసేద్దాం. మటన్ ఉడికించడానికి ఏదైతే లగాన్ వాడామో దాన్నే మనం మళ్ళీ యూజ్ చేస్తున్నాం. దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. इसी ऑयल में हम लोग కర్రీ లీవ్స్ యాడ్ करेंगे. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోకే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. క్లోజ్. ఆనియన్స్ బ్రౌనిష్ షేడ్లోకి రాగానే దీంట్లోనే మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం. బాయిల్డ్ మటన్. మటన్ యాడ్ చేసిన వెంటనే దీంట్లోనే మనం కారప్పొడి వేద్దాం. దీన్నే మనం మళ్ళీ కలుపుకుందాం. ఏదైతే మనం మటన్ బాయిల్ చేస్తున్నప్పుడు మనం వేరు చేసామో ఏదైతే మటన్ని ఆ స్టాక్ని అదే స్టాక్ని ఇదే టైంలో మనం దీంట్లోకి యాడ్ చేద్దాం. మటన్ స్టాక్. మాషాల్లా.
మటన్ స్టాక్ యాడ్ చేసి చక్కగా కలిపేశాక 2-3 నిమిషాల తర్వాత దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి, మటన్ మసాలా, ఇంకా మంచి ఫ్లేవర్ తేవడం కోసం, ఇంకా టెంప్టింగ్ ఉండడం కోసం దీంట్లో మనం యాలకుల పొడి కూడా యాడ్ చేద్దాం. मटन को फ्राई करे बाद उसी को हम लोग बाउल से अलग करे थे और उसी बाउल में हम लोग बिरयानी दम डालने के लिए इस्तेमाल करे थे। एक तरफ बासमती राइस भी बॉईल हो गया था और लेयर वाइज एक लेयर हम लोग राइस ऐड करे थे, उसके बाद जो रोस्टेड मटन है उसको ऐड करके फिर से राइस ऐड करे और 2 लगन में हम लोग उसी राइस पे हम लोग थोड़ा सा साफ़रान कलर ऐड करे थे और प्योर घी, उसके साथ कोरिएंडर और मिंट लीव्स ऐड करके लिड क्लोज करके इसी पे रखे हैं। सिर्फ 20 से लेके 30 मिनट तक हल्के से आंच पे इसको दम पे रखेंगे, उसके बाद ఓపెన్ करके दिखाएंगे। మటన్ని మనం ఎప్పుడైతే రోస్ట్ చేసామో పర్ఫెక్ట్గా అయిన వెంటనే దాన్ని లగన్ నుంచి వేరు చేసేసాం. తర్వాత ఇదే లగన్ని మనం దమ్ చేయడానికి యూజ్ చేసాం. ఒక లేయర్లో మనం బాస్మతి రైస్ యాడ్ చేసి సెకండ్ లేయర్లో ఏదైతే మనం మటన్ ఫ్రై చేసామో దాన్ని యాడ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ లేయర్ రైస్ యాడ్ చేసాం. లేయర్ వైజ్ వేసాక పైనుంచి మనం కొంచెం జాఫ్రాన్ కలర్, దాంతోపాటు స్వచ్ఛమైన నెయ్యి, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి ఇదే స్టవ్ మీద మళ్ళీ పెట్టాం. ఈ 2 లగన్లు మనం ఒక 30 నిమిషాల పాటు
సిమ్ మీద, అంటే చాలా తక్కువ మంటలో తక్కువ సెగలో దీన్ని 30 నిమిషాల పాటు ఉంచాక తీసి మటన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఈరోజు మనం మల్లికాంబ మన వికాస్ కేంద్రంలో భరత్ కళ్యాణ్ రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడ మన దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు మనకి ఇట్లా స్పెషల్ ఫుడ్ వండి పిల్లలకు అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన వాళ్ళు నవాబ్ కిచెన్ వారి ఇదే విధంగా నవాబ్ కిచెన్ ఛానల్ ద్వారా వారి యొక్క ఆశయాలు నెరవేరి దినదినం అభివృద్ధి చెందాలని మన మల్లికాంబ సంస్థ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే టు యూ భరత్ కళ్యాణ్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ డియర్. ఇది బంద్ చేయరా? బ్లెస్ యూ డియర్, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ.